సహజంగా చెదిరిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు, లేదా ఒక వస్తువు కుళ్ళిపోయినప్పుడు మనం ఎలా చూస్తాం? నష్టపోయినట్లుగా చూస్తాం కదా. అది దట్స్ ట్రూ, దాంట్లో తప్పేం లేదు. మీరు బాగా ఇష్టపడి కొన్న చెప్పులు 1 సంవత్సరం పాటు దాచి బయట తర్వాత తీసి వాడండి. మీరు 4 అడుగులు వేయకుండానే తెగి మీ కాళ్ళు కనీసం నడవడానికి కూడా ముందుకు పోవు. తెలుసు కదా మీకు విషయం. మీరు ఎంత ఖర్చు పెట్టి కొన్నా చెప్పులు చక్కగా తీసుకెళ్లి షెల్ఫ్ లో పెట్టారనుకోండి, వారం తర్వాత లేదా ఒక 5-6 నెలల తర్వాత వాడకుండా ఉంటే అవి ఊరినే పాడైపోతాయి. ఎందుకని? అది వాడడానికే తయారు చేయబడ్డాయి, దాయడానికి కాదు. సహజంగా ఏదైనా మనం బాగా ఇష్టపడి కొన్నప్పుడు అది పాడైపోతే అది నష్టపోయాము అని మనం అంటాం. అలాగే దేవుడు పిలిచిన సంఘము, ఆయన తన రక్తము కార్చి రక్షించబడిన సంఘము చెదిరిపోతే నష్టపోయినట్టే కదా. ఈ రోజున అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 1-8 వచనాల్లో ఉన్న భాగం మనం చూద్దాం. చెదిరిపోవడంలో లేదు, కొన్ని వాటిని దేవుడు పోస్ట్ పోన్ చేయడంలో, కొన్నిటిని కొనసాగించడంలో, కొన్నిటిని రేపటికి దేవుడు వాయిదా వేయడంలో, కొన్నిటిని బ్రేక్ చేయడంలో, కొన్నిటిని షేక్ చేయడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు చెదరిపోవడంలో లేదు చెదరగొట్టడంలో దేవుని ఉద్దేశం ఏంటో చూద్దాం. మనం నష్టంగా ఎంచుకున్నది దేవుడు దీవెనగా ఏ విధంగా మార్చగలిగిన సమర్థుడో అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో చక్కగా మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చూసుకుందాం. ఆ కాలం ముందు యెరూషలేములోకి ఏమొచ్చిందంటే సంఘమునకు గొప్ప హింస కలిగింది. మీరు 7వ అధ్యాయంలో చూస్తే స్టెఫను తన ప్రసంగముతో అక్కడ ఉన్న యూదులందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అబ్రహాము దగ్గర మొదలుపెట్టి దేవుడు ఏ విధంగా ఎంచుకున్నాడో, దేవుడు ఏ విధంగా స్థిరపరిచాడో, ఒక వ్యక్తిని ఎంచుకొని ఒక దేశాన్ని, దేవుడే మనిషిగా దిగి వచ్చిన యేసును ఎంచుకొని ప్రపంచాన్ని ఏ విధంగా రక్షించదలిచాడో ఆ రక్షణ కార్యమును స్టెఫను ప్రసంగం చెప్తాడు. అయిన తర్వాత ఆ ప్రసంగాన్ని విన్న యూదులకి బాగా కోపం వస్తుంది. సుమారు రమారమి 30 సంవత్సరాలు దగ్గర పడిన సౌలు అనే యవ్వనస్తుడు జ్ఞాని ఆయన దగ్గర తను తాకీదులు పట్టుకుని అక్కడ ఉన్న వారిని అందరినీ చంపడానికి సిద్ధహస్తుడిలాగా బయలుదేరతాడు. అయితే ఆయన పాదాల దగ్గర వాళ్ళ వస్త్రాలు ఉంచి, అంటే అనుమతి తీసుకుని స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతారు. దీనితో అక్కడ ఉన్న యూదులందరికీ ఒక అవకాశం కలుగుతుంది. రెచ్చగొట్టబడిన వారై ఈ యేసును వెంబడించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో, ఆయనకి శిష్యులుగా పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హింస జరగడం ప్రారంభమైంది. అపోస్తుల కార్యాల మొదట్లో మనం చూస్తాం, దేవుడు అక్కడ ఉన్న 120 మంది లేదా 150 మంది మీదకి దేవుడు దిగి రావడం, దేవుని ఆత్మ దిగి రావడం, వారందరూ మరి భాషలతో మాట్లాడడం, తర్వాత పేతురు ప్రసంగించడం, అనేక మందిగా అక్కడ రక్షణ పొందడం, కొంతమందికి యేసును రక్షకుడుగా పరిచయం చేయడం, ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, యెరూషలేములో ఉన్న సంఘం ఎదుగుతూ ఉంది. కానీ మత్తయి సువార్తలో మనం చూస్తాం 28వ అధ్యాయం ఆఖరి భాగంలో ప్రభువారు వెళుతూ వాడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటిది? 19వ వచనం మనం చూస్తాం, మీరు సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. కానీ ఇప్పుడు సంఘం ఎక్కడ ఎదుగుతుంది? యెరూషలేములోనే ఎదుగుతుంది. ఈ యెరూషలేములో ఉన్న సంఘము ఎప్పుడైతే ఎదుగుతుందో దాన్ని చూసి వరవలేని వాళ్ళు దాన్ని హింసకు గురి చేయడం ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, సంఘములోనైనా సంఘము బయట అయినా ఈర్ష్య ద్వేషాలు అత్యంత సామాన్యంగా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మనం ఎదిగితే మన ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. మనం బాగుపడితే చూడలేని వారు ఉన్నారు. సంఘము కళకళలాడితే చూడలేని అన్యులు ఉన్నారు, అలాగే చూడలేని సంఘస్థులు కూడా ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక సంఘం ఎదుగుతుంటే ఇంకో సంఘానికి నచ్చదు. చేశాడులే పెద్ద బోడి సేవ అంటారు. ఆయన అలా చేస్తున్నాడో మాకు తెలుసులే అంటారు. ఇదేమి ఈర్ష్య? అలాగే సంఘస్థుల్లో కూడా మీతో పాటు కూర్చున్నవాడు ఎదిగి పైకి రావడం కొంతమందికి నచ్చదు. అందరికీ నేను అన్ను. ఈర్ష్య మనిషికి ఉన్న బలహీనత, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ యెరూషలేములో ఉన్న సంఘం ఎదుగుతూ ఉంటే ఈ సంఘమును చూసి బయట ఉన్న యూదులకు నచ్చలేదు, సంఘేతరులకి నచ్చలేదు. కాబట్టి దీన్ని ఏదో విధంగా దీన్ని ఆపాలి.
ఎప్పుడన్నా మీరు ఇలాంటి ఎదుర్కొన్నారా? బాగా కదా. మనం ఎదుగుతుంటే ఆపేయాలి, లేకపోతే ఏదన్నా మంచి పని చేస్తుంటే లాగేయాలి, లేకపోతే ఒక అడుగు ముందుకేస్తే 10 మంది వెనక లాగేవాళ్ళు ఉంటారు, లేదు ఒకరు చేద్దామంటే వద్దని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు, లేదు సంఘం ఎదుగుతుంటే లోపల ఉన్న విశ్వాసులు వెనకలు అవుతారు, లేదు బయట ఉన్న వాళ్ళు వెనకలు అవుతూ ఉంటారు. అసలు మనకు ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి, వ్యక్తిగతంగా ఉన్నాయి, సంఘంలో ఉన్నాయి, సంఘ ఎదుగుదలకు అడ్డుపడే ఉన్నాయి, ఏమాత్రం సందేహం లేదు. నేను అంటాను, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, అది న్యాచురల్. ఎందుకని? ఎక్కడ ఎదుగుదల ఉంటుందో అక్కడ పెయిన్ ఉంటుంది, నొప్పి ఉంటుంది. ఎక్కడ ఎదుగుదల ఉంటుందో అక్కడ కష్టం ఉంటుంది. ఎక్కడ దీవెన ఉంటుందో అక్కడే ఈర్ష్య ఉంటుంది. ఎక్కడ బెల్లం ఉంటుందో అక్కడే ఈగలు ఉంటాయి. అంతేగా, ఈగలు చీమలు కాకరకాయ దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు చూసారా మీరు? బాగున్న దాని దగ్గరికి అందరూ చూపు పడుతుంది. బాగుంది ఎవరికి కావాలి? ఎవరికి అక్కర్లా, తప్పేం కాదు. యెరూషలేములో ఉన్న సంఘం ఎదుగుతుంది, ప్రజలు రక్షించబడుతూ ఉన్నారు, మరి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, అనేక మంది రక్షించబడి సంఘములో కలుస్తూ ఉన్నారు, అనారోగ్యాలు పోతూ ఉన్నాయి, దయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే యెరూషలేములో ఉన్న యోధులకి నచ్చలా. అందుకని సంఘానికి గొప్ప హింస కలిగింది. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చేసింది. ఇప్పుడు సంఘం నష్టపోయిందా? మన లెక్క ప్రకారం చూస్తే నష్టపోయిందని చెప్తాం, కానీ దేవుని లెక్క ప్రకారం చూస్తే ఇది ఎదిగింది. ఎలాగో చూడండి, అపోస్తులు తప్ప అందరూ యోదయ, సమరయ, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలంతా పారిపోవడం మొదలుపెట్టారు. ఈ శ్రమ మేము ఎక్కడ పడతామండి? అంచేత ఎక్కడో చోట వెళ్ళిపోవడం మంచిదని వారు ఆ ప్రాంతాలకు వెళ్ళడం ప్రారంభించారు. భక్తిగల మనుషులు సమాధి చేసి స్టెఫనుని అతను గురించి బహుగా ప్రలాపించారంట తమ సోదరుడి కోసం. సౌలు అయితే ఏంటంటే అజ్జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘం ఇప్పుడు ఏమైంది? బాగా ఎదుగుతుందా? ఎదగట్లా, శ్రమ పడుతుంది. దేవుడు చెదరగొట్టడం ప్రారంభించాడు. దేవుడు అనడం కంటే ఈ సంఘం ఎదగడంలో ప్రాముఖ్యంగా కడుపుల నొప్పి వచ్చే ఎవరికంటే సాతానికే. దేవుని విరోధి అయిన వాడికి దేవుని సంఘం ఎదగడం ఇష్టం లేదు. కాబట్టి యూదులే తమ సొంత జాతి వారినే వాడుకొని, తమ సొంత ఇంటి వారినే వాడుకొని దాన్ని హింస పెట్టడం ప్రారంభించాడు. మీకు ఒక విషయం చెప్తా చూడండి, సాతాను శక్తిమంతుడే, సంఘం ఎదగడం ఇష్టం ఉండదు, సంఘంలో ఉన్నవారు ఎదగడం కూడా ఇష్టం ఉండదు. మీరు ఆర్థికంగా బలపడుతున్నారు అనుకోండి, వాడికి ఇష్టం ఉండదు. కాస్త మీరు ఒక 2 రోజులు మనశ్శాంతిగా నిద్రపోయారండి, వాడికి ఇష్టం ఉండదు. అదేదో మనమేదో గొప్పవారమని మనం లేకపోవడం కాదు, మనం ఎవరి పేరట వెళుతూ ఉన్నాం, ఎవరి పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎవరి పేరట ప్రకటిస్తూ ఉన్నాం, ఎవరి పేరట మన నమ్మకాన్ని పెట్టుకున్నామో ఆయన అంటే ఈయనకి ఇష్టం లేదు కాబట్టి, శత్రువు కాబట్టి ఆయన వెంబడిస్తున్న మనను కూడా వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఈరోజు మీ అందరికీ బలం కలిగించి ఒక మాట చెప్తాను నేను. మనము సాతాను యొక్క యుక్తితోనూ బలంతోనూ పోలిస్తే మనం బలహీనులం కావచ్చు, కానీ మన ఎవరి పేరిటైతే మనం నమ్ముతూ ఉన్నామో, ఎవరైతే మన ముందు ఉన్నారో, ఎవరికి మనం ప్రభువుగా మనం మన స్తుతులు అర్పిస్తూ ఉన్నామో ఆ యేసు పేరట మనం బలవంతులమై ఉన్నాం. మనం బలహీనమే, కానీ మన యజమాని బలవంతుడు. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, వెళ్ళి నా పేరు చెప్పు అంటాం. ఎందుకని? అక్కడ మన బలము మనకు ఒక పరపతి ఉంది. ఇప్పుడు ప్రభువారి పేరు ఎక్కడ చెప్పాలి మనం? అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాము? ఆయన నామములో అడుగుతున్నాము. ఎందుకని? హీ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ us. ఆయన మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చుని మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు తన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు వచ్చాడు, మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. అలాగే మన కొరకు యుద్ధాలు కూడా చేస్తున్నాడు. నేను గొప్పవాడిని కాదు, కానీ నన్ను పంపిన వాని యందు నేను బలమును పొందుకుంటున్నాను అంటాడు. ఇక్కడ సాతానికి మన మీద కష్టం కాదు, మనమేదో పెద్ద పొడి చేసిన వాళ్ళని కాదు, ఆయన నచ్చడు కాబట్టి మన మీద దాడి చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమించిన వారిగా ఉన్న మనల మీద దాడి చేస్తే ఆయనకు నొప్పి కలిగించవచ్చు కదా, ఆయన ఏమీ చేయలేక మన మీద పడతా ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చెదిరిపోయిన సంఘమును వాడుకొని, చెదిరిపోయిన బ్రతుకులను వాడుకొని, నష్టపోయిన దాన్ని మాత్రము వదిలిపెట్టకుండా దాన్ని బాగు చేయగలిగిన సామర్థ్యము, స్తోమత మనం సేవించే దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా, ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి చెదిరిపోయిన వారు ఏం చేశారంట? స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. సాతాను ఏమనుకున్నాడంటే సంఘమును ఎదగనివ్వకూడదు, దాన్ని నలిపేయాలి, తొక్కేయాలి, దాన్ని మాత్రం మనం ఏ మాత్రం చేయకుండా ఉండాలని చెదరగొడితే
దేవుడు దాన్ని ఆయన వాగ్దానము, ఆయన ఆజ్ఞను నెరవేర్చుకోవడానికి దాన్ని ఆయన వాడుకున్నాడు. సాతాను ఆలోచన దీన్ని నలగొట్టాలి, చెదరగొట్టాలని, దేవుని ఆలోచన దీన్ని విస్తరింప చేయాలని. ఇప్పుడు సాతాను ఏం చేశాడు చెప్పండి? ఇండైరెక్ట్గా దేవుడు పని చేశాడు. ఏం చేశాడు? దేవుని పని చేశాడు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు. వీళ్ళందరినీ ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోదయ, సమరయ, భూదిగంతముల వరకు వెళ్ళమన్నాడు. కానీ మాత్రం వీళ్ళు ఎక్కడున్నారు? సంఘంలో మాత్రమే ఉన్నారు. యెరూషలేము మాత్రమే ఉన్నారు. ఎందుకంటే యెరూషలేములో వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ పొలాలు ఉన్నాయి, వాళ్ళకి తినడానికి అన్నీ బాగున్నాయి. వాళ్ళకి తెలిసిన ప్రాంతం వదిలిపెట్టడానికి ఇష్టపడం మనం. ఎప్పుడైతే ఈ హింస వచ్చిందో, ఈ హింస కంటే పారిపోవడం మేలని తృణమో పణమో పట్టుకొని సంచార జీవుల్లాగా వెళుతూ ఎక్కడికైతే వెళితే అక్కడికి. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరండి మీరు? ఎందుకు వచ్చారు మీరు? మేము యేసుని ప్రభుగా అంగీకరించాం, యేసుని స్వరక్షకునిగా అంగీకరించాం, మీ అద్భుతాలు చూసాం, ఆశ్చర్యకార్యాలు చూసాం, కానీ హింస బయలుదేరింది, అందుకని మేము పారిపోతున్నాం. వెళ్ళిన చోటల్లో ఏం చేయడం మొదలుపెట్టారు? స్వార్థ ప్రకటన మొదలుపెట్టారు. సాతాను ఏదైతే చెదిరిపోయి నష్టపోవడానికి ప్లాన్ చేశాడో అదే ప్రణాళికను దేవుడు వాడుకుంటూ ఆయన సంఘమును విస్తరింపజేయడం ప్రారంభించాడు. దేవుని ప్రణాళిక అలా ఉంటుంది. చెదరిపోయినది పాడైపోయినట్టుగా మనం చూస్తాము, కానీ చెదరగొట్టడంలో కూడా దేవుని ఉద్దేశం ఉంటుంది. నష్టపోవడంలో కూడా దేవుని ఉద్దేశం ఉంది. మీరు నష్టపోయినా, చెదరిపోయినా, కోల్పోయినా, లేదు తక్కువ వారుగా ఎంచబడుతున్నా మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది సాతాను పుస్తకంలో పాతదే, కానీ దేవుని పుస్తకంలో కూడా ఇది అంతకంటే పాతది. నువ్వేం చేసినా కానీ, మనం ఏం చేసినా కానీ ఈర్ష్యపడేవాళ్ళు, వెనకలాగేవాళ్ళు, నష్టపరిచేవాళ్ళు ఉండినట్లయితే మీరు సంతోషించండి. ఎందుకంటే దేవుని దృష్టిలో మీరు గొప్పవారు అన్నారు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు ఏదో ఒక సందర్భం. మీ నష్టాన్ని, మీ కష్టాన్ని, మీరు ఏదైతే చెదరిపోయారు, కోల్పోయారని మీరు అనుకుంటున్నారో, దేవుడు దాన్ని వాడుకొని నిలవబెట్టగలిగిన, మంచికి మార్చగలిగిన దేవుడు అండి. ఏ మాత్రం సందేహం ఏమీ లేదు. వాళ్ళు భయంతో పారిపోలేదు. వాళ్ళు వాళ్ళ ప్రాణ భయంతో కొంత, వాళ్ళు హింసను ఎదుర్కోవడానికి ఇష్టపడక కొంత పారిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు వెళుతూ వెళుతూ ఏం మోసుకెళ్లారు? సువార్తను మోసుకెళ్లారు. ఈ కాలపు సంఘం మనం, అంటే ప్రస్తుతం ఉన్న మనం ఏం చేయాలి అంటే, మనం ఏం చేస్తున్నామో చెప్తాం. మనం సౌకర్యంగా ఉన్నప్పుడు సాక్ష్యం ఆలస్యం అవుతుంది. మీరు ఎప్పుడు సాక్ష్యం చెప్పగలరు? అంటే సాక్ష్యం చెప్పాలి కాబట్టి మీరు శ్రమ పొందాలని నేను కోరుకోవట్లేదు సుమా. దట్స్ నాట్ వాట్ ఐ వాంట్, దట్స్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు సౌకర్యంగా ఉన్నంత కాలము, మీరు ఎంత సౌకర్యంలో ఉంటారో, ఎంత కంటెంట్మెంట్తో ఉంటారో, మీ భక్తి కొన్నిసార్లు, అన్నిసార్లు అందరికీ అని నేను కొంతమంది వ్యక్తులుగా తగ్గుకుంటూ పోదు. కష్టం వచ్చినప్పుడు దేవుడా ఎక్కడ ఉన్నామని ఎదురు చూస్తాం. అన్ని బాగున్నప్పుడు ఆయన గారు గుర్తొస్తాడు. చూడండి, మీరు చెప్పిన లేదు విన్న సాక్ష్యాలలో ప్రధానంగా మనం వినేవేంటి చెప్పండి? దేవుడు పలానా చోట నేను నష్టపోయాను, కాపాడాడు, పలానా విషయంలో ఇబ్బంది ఉంది, రక్షించాడు, పలానా అనారోగ్యం నుంచి బయటేశాడు, పలానా కోర్టు కేసు నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఇవేగా సాక్ష్యాలు మనం చెప్పేది. అంటే సౌకర్యంగా ఉన్నప్పుడు సాక్ష్యం వస్తుందా? రాదు. కానీ ఒత్తిడి వచ్చినప్పుడు దేవుని ఉద్దేశం వేగంగా నెరవేరుతుందని, మనం వేగంగా ఫీల్ అవుతాం నెరవేరుతుందని. ఆ నష్టము లేదు కష్టము వచ్చినప్పుడు దేవుడి ఉద్దేశము మనం ఫాస్ట్గా రికగ్నైజ్ చేస్తాం. ఎందుకంటే దానికోసం మనం ప్రయత్నం చేస్తాం, దానికోసం మనం పాటుపడతాం, దానికోసం మనం ప్రార్థన చేస్తాం. గుర్తుపెట్టుకోండి, చాలామంది చెప్పడం నేను వింటున్నాను ఈ మధ్యలో, సంఘము అంటే భవనాలు కాదు, సంఘము అంటే మనం. దేవుడు ఒక ప్రాంతమును ఎంచుకొని ఆయన ఆరాధన క్రమానికి, ఉదాహరణకి ఇక్కడ ఈ రోజు మనం ఇక్కడ కలిసాం, ఇది ఆయన ఆరాధన స్థలము, దీనిలో ఆయన దీవెన ఉంటుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ కొంతమంది భవనానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి దాన్ని కట్టడానికి లేదా దానికి కావాల్సిన ఆస్తులు పోగేయడానికి ఉన్న శ్రద్ధ, దానిలో కూర్చునే విశ్వాసులకు తక్కువ ఇవ్వడం ఎంతైనా కొంత శోచనీయంగా ఉంటుంది. నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చెప్తున్నాను. ఇది అవసరమే, కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది ఎవరు? విశ్వాసం. వీళ్ళందరూ అపోస్తలులు కాదు. మీరు వాక్యాలను చదవండి, 4-5 వచనాల్లో అపోస్తలులందరూ ఎక్కడున్నారు? యెరూషలేములోనే ఉన్నారు. చెదిరిపోయింది ఎవరు? నమ్మినవారు. అపోస్తలు యెరూషలేములోనే ఉన్నారు, కానీ సాధారణమైన విశ్వాసులు, అప్పుడే యేసుని స్వరక్షకునిగా అంగీకరించిన వారు మాత్రము చెదిరిపోతున్నారు. దానిలో ఒకడు ఎవరు? ఫిలిప్. ఈ 12 మందిలో లేనివాడు, సంఘ పెద్దల్లో ఒకడు ఫిలిప్పు ఏం చేశాడంటే చూడండి, అప్పుడు ఫిలిప్పు ఏం చేశాడు? సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా
అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. వీళ్ళెవరు అపోస్తలు కాదు, వీళ్ళందరూ ఎవరు? సామాన్యమైన విశ్వాసులు. ఈ రోజున సంఘానికి పాఠం ఏంటంటే, దేవుని పని మీ అందరిది, మీరు దీంట్లో పాలి భాగస్తులు. సువార్త అనేది ఒక ప్రోగ్రాం కాదు, సువార్త అనేది మన జీవితంలో భాగం. సమరయ అనేది ఫిలిప్ వెళ్తాడు కదా, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగినాయి? యూదులకి సమరయకి శత్రుత్వం ఉందని మీకు తెలుసు కదా. సమరయులు అంటే సంకర జాతి వారు. యూదులు యూదేతరులను పెళ్లి చేసుకుంటే పుట్టినవారు సమరయులు. వాళ్ళని వీళ్ళు కుక్కలుగాను పందులుగాను చూసేవాళ్ళు. వాళ్ళని అసలు దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ప్రభు వారి దగ్గరికి ఒకరు అన్యురాలు ఒక వ్యక్తి వస్తుంది. వచ్చి మరి మా పిల్లల్ని, పాపనో బాబునో ఏదో మొత్తానికి తను స్వస్థత కావాలని అడుగుతుంది. స్వస్థత కావాలని అడిగితే ప్రభువారు చాలా తగ్గించి కావాలని ఆవిడని ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడతాడు. పిల్లలకి భోజనం పెడతాం కానీ మరి ఇంకెవరికి పెట్టడానికి వీలు లేదు కదా అంటాడు. అప్పుడు ఆ సోదరి ఆయన భలే ఎక్సలెంట్గా మాట్లాడేది, భలే మంచి సమాధానం చెప్పుద్ది. ఏం చెప్పుద్ది? పిల్లలు తినేటప్పుడు రొట్టె ముక్కలు బల్ల కింద పడితే అవి తినటానికి మాకు కూడా అవకాశం ఉంది కదా. తనకి తెలుసు ప్రభువారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో. తాను నువ్వు నన్ను కుక్కలు అంటావా ఇంకోటి అంటావా అని చెప్పి రెచ్చిపోలేదు. యూదుల యొక్క భావముతో ఆయన చూపించి మాట్లాడితే, యూదుల భావనను వాడుకుంటూనే ఇది కూడా సాధ్యమే కదా, అలాంటప్పుడు నీ దీవెనలు మాకు కూడా ఏదో ఒక రకంగా రావడానికి అర్హులమే కదా అని చెప్తుంది. దానికి ప్రభువారు ముగ్ధుడైపోతాడు, ఆశ్చర్యచకితుడవుతాడు. సమరయులు అసలు పైన గలిలయ ప్రాంతంలో ఉన్న యూదులు కింద ఉన్న యెరూషలేముకి రావడానికి సమరయలో నుంచి వెళితే తక్కువ దూరం, కానీ వెళ్ళరు. ఎందుకని? వాళ్ళ గాలి కూడా తగలడానికి వీళ్ళకి ఇష్టం లేదు. కానీ ఫిలిప్ ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? ఏమైనా దానికి ఎవరు వెళ్ళడానికి ఇష్టం లేని ప్రాంతానికి, ఎవరు ఎంచుకోవడానికి ఆలోచన కూడా రాని ప్రాంతానికి ఫిలిప్ వెళ్ళి అక్కడ ప్రకటించడం మాత్రమే కాదు, అద్భుత కార్యాలు చేస్తాడండి. ఫలితం ఏంటి చెప్పండి? ఎవరు ఎంచుకొని సమరయను ఆయన ఎంచుకొని అక్కడికి వెళితే ఫలితం ఏంటంటే అపవిత్రాత్మలు పోయినాయంట, కుంటివారు తర్వాత గుడ్డివారు స్వస్థత పొందుకున్నారంట. జనులు తమ హృదయాలను తెరిచి యేసుని రక్షకుడుగా అనుభవించడం, అంగీకరించడం ప్రారంభించారు. సంఘం ఎప్పుడండి ఒక సౌకర్యవంతమైన ప్రాంతంలోనే ఉండటం మంచిదే, కానీ అక్కడ మాత్రమే ఉండాలని మీరు కోరుకోవద్దు. మీకు ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఏంటి ఎట్లా ఉంది, లేకపోతే వాళ్ళు ఏంటి అట్లా ఉన్నారు అన్న చోట దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మనం చూస్తాము ఈ ప్రాంతంలో పెడితే బాగా జరుగుతుంది, ఈ ప్రాంతంలో అయితే బాగా వస్తారు, ఈ ప్రాంతంలో అయితే ప్రజలు ఇంకా పరిచయం చేయొచ్చని మనం చూస్తాం. కానీ దేవుడు మాత్రం ఏం చూస్తాడంటే ప్రాంతాన్ని చూడ్డు, ప్రజల అవసరతను చూస్తాడు, ప్రజలు రావడాన్ని చూస్తాడు, ప్రజల్ని ఏ విధంగా నడిపించాలో ఆయనకు మాత్రమే తెలుసు. మనిషిగా నాకు కనపడింది, మనిషిగా మీకు కనపడింది దేవునికి మాత్రమే తెలిసింది. మనం అనుకుంటే అబ్బాయి ఈ ప్రాంతంలో జరగదు అని, కానీ ఏ ప్రాంతంలో జరిగించాలో ఎలా జరిగించాలో దేవుడికి మాత్రమే తెలిసేది. ఒక రోజున ఒక సేవకుడికి దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇది జరిగింది. ఆయన ఇప్పుడు పెద్ద సంఘం, సౌత్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్. 18 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కిందట ఆయన పరిచయం చేసినప్పుడు, ప్రభువా మరి నేను పరిచయం చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు. సరే నువ్వు వెళ్ళి ఊరు బయట ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకోమన్నాడు. ఊరు నుంచి 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి ఒక దాంట్లో ఒక చిన్న టెంట్ లాంటిది వేసుకొని పరిచయం ప్రారంభిస్తాడు. ఆ టెంట్ని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వడం ప్రారంభిస్తారు. సరే ఒక ఆయనకి జాలేసి ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు టెంట్లో ఎంతకాలం కూర్చుంటావు, సరే నేను ఈ ల్యాండ్ నీకు ఉచితంగా ఇస్తానని, ఆ ల్యాండ్ ఎందుకు పనికిరాదు అసలు, మనిషి అన్నవాడు రాడు, రోడ్డు అనేది లేదు, ఆ ప్రాంతాన్ని ఇస్తే ఆ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి అక్కడ చిన్న షెడ్ ఒకటి వేసుకుని గుడారాన్ని షెడ్గా మార్చి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. మొదటి సంవత్సరం ఒక్కళ్ళు రారు, రెండో సంవత్సరం ఒక్కళ్ళు రారు, మూడో సంవత్సరానికి వచ్చేవాడికి దేవుడి గారి మీద ఆయాసం వస్తుంది. అసలు నువ్వు ఎందుకు పిలిచావు నన్ను, అసలు ఇక్కడ ఎవరన్నా వస్తున్నారా, ఈ ప్రాంతం ఏంటిది, కనీసం నీరు తాగడానికి నీళ్లు కూడా లేవు ఇక్కడ, నువ్వు నన్ను ఇక్కడికి రమ్మన్నావు, ప్రతి వారం నేను అక్కడ నుంచి ఇంత దూరం వస్తాను, ఇక్కడ ఎవరో ఉండరు,
2 రోజులు 3 రోజులు ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాను. గుమ్మం దగ్గర కూర్చుంటాడు, మందిరంలో కూడా కాదు, ఎవరిని వస్తే ప్రార్థన చేద్దాం. 3వ సంవత్సరం ఒక ఆయన ఒక ఏదో మోపెడ్ లాంటిది వేసుకుని రావడం మొదలు పెడతాడు. మొట్టమొదటి విశ్వాసి 3 సంవత్సరాల తర్వాత వస్తాడు. వచ్చి కూర్చుని ఏంటండి అంటే, దేవుడు నాకు మిమ్మల్ని చూపించాడండి, మీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నాకు దర్శనం వచ్చింది, మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. సరే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఆయనకి స్వస్థపడతాడు. ఆయన వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఆయన కుటుంబాన్ని తీసుకొస్తాడు. మెల్లమెల్లగా సంఘం పెరుగుతుంది. ఇప్పుడు సంఘం ఎంతో తెలుసా మీకు? ఎవరైనా ఊహించగలరా? ఇప్పుడు అక్కడ ప్రస్తుత సంఘం 30 లక్షల మంది ఉన్నారు. దేవుడు మనం చూసినట్టుగా చూడడం. ఎవరు టచ్ అయిన సమరయని ఫిలిప్పు ఎంచుకుని వెళితే అక్కడ అద్భుత కార్యాలు జరిగినాయండి. దేవుడు మనం వెళ్ళకూడదనుకున్న చోటకి వెళ్ళి అక్కడ ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు చేసేవాడే ఉన్నాడు. సువార్తకు చీకటి భయపడాలి కానీ మనం చీకటికి, లేకపోతే మనం మనుషులు లేరు, లేకపోతే ఇంకో దానికి మనం భయపడకూడదు. సువార్తకు చీకటి భయపడాలి కానీ చీకటికి సువార్త భయపడే అవకాశము లేనే లేదు. మనము బయటికి వెళ్ళినప్పుడు అండి, మనం స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు అండి, మీరు ఎప్పుడైతే మీ నోట్లో నుంచి దేవుడు చేసిన కార్యాన్ని చెప్పడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే ప్రభువును మీరు ప్రకటించడం మొదలు పెడతారో, అది మీ శరీరంలోనూ మీ ఇంటిలోనూ మీ వ్యక్తిగత విషయాలను అద్భుతం చేయడం ప్రారంభిస్తుంది. సామాన్యంగా ప్రతి విశ్వాసికి ఉండవలసింది ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక ఒక క్రమశిక్షణ ఉండాలి. భక్తి విషయంలో ఒక క్రమశిక్షణ ఉండాలి. దేవుని సన్నిధికి ప్రతి వారం రావడం, ప్రార్థనలు చేయడం, దేవుడు చెప్పిన మాటను చదవడం, వాక్యాన్ని పాటించడం, ఇది కామన్ మినిమం డిసిప్లైన్. వ్యక్తిగత క్రమశిక్షణ ఉండాలి. రెండవదిగా మీ నోటిలో నుంచి మాట్లాడడం ప్రారంభిస్తే దేవుని మాటలో శక్తి నిమిడీకృతమై ఉంది, దాచబడి ఉంది. దెర్ ఇస్ ఎ డైనమైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కులో ఆ శక్తి ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన అందరం. అవునా కదా? మనం రక్షించబడింది ఎలా రక్షించబడ్డాం? ఒక పాటకో, మాటకో, ప్రసంగానికో, ప్రార్థనకో రక్షించబడలా? మీరు ప్రకటించడం మొదలు పెడితేనండి ఆ శక్తి బయలువెడదు. మీ చేతిలో ఎంత బరువైనది ఉందండి, ఎంత బలమైనది ఉండనివ్వండి, దాన్ని వాడకపోతే దాని యొక్క విలువ మీకు తెలియదు. మీ చేతిలో అత్యంత ప్రాముఖ్యమైనది, శక్తివంతమైనది ఉంది. అదేంటండి? ఆయన మాట. సత్యం లేకుండా శక్తి నిలబడదు. అందుకనే అన్నాడు, నేనే సత్యము అన్నాడు ఆయన. శక్తి లేకుండా సత్యం ఉంటే అది ఎండిపోతుంది. కొంతమంది విశ్వాసులు ఎండిపోయినట్లుగాను, దేనికి సంబంధించకుండా, ఏమీ మాట్లాడకుండా ఊరికినే వచ్చి వెళ్ళేవాళ్ళుగా కొంతమంది మెల్లమెల్లగా అది కూడా తగ్గిపోద్ది. మీరు చూసారు అట్లాంటి వాళ్ళని? మొదట్లో ఉన్న ఉత్సాహము తర్వాత ఉండదు. మొదట్లో ఉన్నంత ఉద్యమం తర్వాత ఉండదు. ఎందుకంటే వారు ఆధ్యాత్మిక క్రమశిక్షణలో తమ భక్తి విధానాన్ని కట్టుకోలేదు. దేవుడు వారికి ఇచ్చిన వాక్కును వాడడం మానేశారు. తుప్పు పట్టింది. అది ఫలితం ఏంటంటే ఇప్పుడు ఆ పట్టణంలో ఏమైందంట? గొప్ప ఆనందం వచ్చేసిందంట. చూడండి, మొదటి వచనంలోనేమో గందరగోళము, చెదిరిపోయి, హింస, బాధగా ఉంటే 8వ వచనానికి వచ్చేపాటికి దేవుని వాక్యం ఏం కనబడుతుంది? ఆనందం కనబడుతుంది. 8 వచనాల్లో మొత్తం మారిపోయిందండి. జస్ట్ 8 వర్సెస్. మొదటి వచనంలోనూ హింస, పారిపోవడము, కష్టము కనబడితే 8వ వచనం వచ్చేవాడికి సంతోషము, ఆనందము, ఆశ్చర్యము, అద్భుత కార్యాలు కనబడుతున్నాయి. మొదటి వచనంలో ఉన్న మీరు 8వ వచనంలోనికి రావాలని నేను కోరుకుంటున్నాను. మొదటి వచనంలో ఉన్న చెదిరిపోవడము, మొదటి వచనంలో ఉన్న హింస, మొదటి వచనంలో ఉన్న నష్టము, కష్టము 8వ వచనంలో ఉన్న ఆనందంగా మారాలి అంటే మధ్యలో ఒకటి చేయాలి, క్రీస్తుని ప్రకటించాలి. మీ దగ్గర ఉన్న వచనాన్ని వాడాలి, మీ దగ్గర ఉన్న ప్రభువును వాడాలి. మీరు నోటి మాటతో దేవుని విషయాలని బయటకు ప్రకటించండి. అప్పుడు సంతోషము, ఆనందం రాకుండా ఎక్కడికి పోతుందో మనం చూద్దాం. కార్యము అనేది మనలో, మన దగ్గర, మన నోటిలో ప్రారంభమై మన జీవితాల్లో అది మరింత పరిడి వెళ్ళి ఎదుటి వ్యక్తి దగ్గరకు అది వెళుతుంది. అందుకనే మనం కీర్తనలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం, నీతిమంతుడు ఎక్కడ నాటబడతాడండి? ఏ నీటి వారల దగ్గర. ఆ నీటి వారలు ఏంటి? ఆ నీటి వారలు ఎలా అంటే చాళ్ళు కట్టి వేరే చోట పెరిగిన మొక్కను తీసుకొచ్చి మరలా తిరిగి నాటుతాడట. నీతిమంతులు అనబడిన వాడు ఎక్కడ నాటబడుతున్నాడు? ఎప్పుడు నీరు కట్టే చోట, చాళ్ళ దగ్గర నాటబడతాడు. ఎందుకని? ఆకు వాడక ఫలించే వృక్షంలాగా ఎదగడానికి. నేడు క్రైస్తవ్యము ఎండిపోయినట్లుగా, చెదరిపోయినట్లుగా, నష్టపోయినట్లుగా, కష్టపడుతున్నట్లుగా, ఇరుకులో ఉన్నట్లుగా కనబడడానికి గల కారణం ఏంటంటే అక్కడక్కడగా పెరుగుతుండి ఏమాత్రము దేవుని యొక్క మాటను వారి నోట్లో నుంచి బయటకు రాకుండా
ప్రకటించకుండా మిగిలిపోవడమే దీనికి ప్రత్యేకమైన కారణం. మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలన్నా, సంఘం ఎదగాలన్నా నేను కానీ మీరు కానీ చేయవలసింది ఏంటంటే ప్రకటించండి. మీ ఇట్లు దేవుడు మీకు ఇచ్చిన శక్తిని వాడుకొనండి. దేవుడు మీ ఆనందాన్ని మరింతగా పరిడివెల్ల చేస్తాడు, మీ కష్టాన్ని మారుస్తాడు. అద్భుతంగా మార్చగలిగిన దేవుడు అండి, ఏమాత్రం సందేహం లేదు. మీరు దేవునిలో శక్తిమంతులై ఉన్నారు, బలవంతులై ఉన్నారు. పేతురు చెప్పినట్లుగా మీరు రాజులైన యాజక సమూహము. చెదిరిపోవడంలో, చెదరగొట్టడంలో దేవుని ఉద్దేశం ఉంది. కష్టపడటంలో దేవుని ఉద్దేశం ఉంది. నష్టంలో దేవుని ఉద్దేశం ఉంది. చెదిరిపోయినా మౌనంగా ఉండలేదు, బాధగా ఉన్న ప్రకటించడం ఆపలేదు. చీకటిలో కూడా ఆనందాన్ని చూడగలిగిన విశ్వాసులాగా మీరు కూడా ఉండాలని, నమ్మకస్తులుగా దేవుని సన్నిధిలో ఎదగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.